ఆ 20% కూడా ఎవరైనా క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులు ఎక్కువ అడుగుతున్నారు. అలాంటి క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులు చేసిన ఉద్యోగం ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఆ సచివాలయంలో వాళ్ళని ఉండకుండా వాళ్ళని తీసుకుపోయి పక్క రాష్ట్రంలో పెట్టారు. ఇది ఎందుకు మా రాష్ట్రానికి మేము వస్తాము, మా సచివాలయానికి మేము వస్తామన్న పాపానికి వాళ్ళు అడిగిన పాపానికి వాళ్ళని గేట్లో ఒకటి రానియలేదు. ముఖ్యంగా వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి ఇటువంటి నిర్దాక్షిణ్యమైన ఇటువంటి విచక్షణ లేని ఒక వ్యవస్థ ఈ 10 సంవత్సరాల ఆమె ఎదుర్కోవడానికి మేము ఇదంతా దీంట్లో ఈరోజు పొద్దుపడుతుందని చెప్పడానికి ఇదే కారణం. సో దయచేసి నేను మీడియా మిత్రులందరూ కోరుకునేది ఏంటంటే, అయ్యా ఇది మేము పోరాటం చేసింది, మాకు ఎలక్షన్స్ కావాలి, నేను అధ్యక్షుడు కావాలి, మాకు జనరల్ సెక్రటరీ కావాలి, మాకు పోస్టులు కావాలని కొట్లాడుతుంది. మాకు స్వేచ్ఛ కావాలి. ఆ స్వేచ్ఛలో మా ఎంప్లాయీస్ అందరూ సంఘం అంటే భయపడే రోజు కావాలి. వాస్తవానికి ఎంప్లాయీస్ని చూస్తే సంఘం భయపడాలి. ఎందుకంటే ఆయన 3 ఏళ్ల తర్వాత ఓట్లయితే మేము గెలుస్తాం. కానీ అప్పుడు పరిస్థితి ఎట్లుండేదంటే సంఘం చూసి సంఘ నాయకులను చూసి ఎంప్లాయీస్ భయపడేది. అయ్యా నేను కంట పెడితే నాకు ఏం బాధపడుతున్నాను. ఆ వాతావరణం నుంచి కొత్త మార్పు కోరుకున్నాము. ఇప్పుడు సంఘం కానీ సంఘ సభ్యులు కానీ ఎంప్లాయీస్ బాధ్యులుగా ఉంటారు, వాళ్ళ ప్రతినిధులుగా ఉంటారు. ఆ ప్రతినిధులుగా ఉండి వాళ్ళ సమస్యలు మా ప్రధాన కర్తవ్యం. సో దీన్ని అర్థం చేసుకొని మా ఎంప్లాయీస్ మిత్రులందరూ పూర్తి ఏ నమ్మకంతోనైతే మమ్మల్ని నిలబెట్టి